తమ్ముడు మనతో ఇఫ్తియార్ కి డబ్బులు లేవు కదరా, ఇప్పుడు ఏం చెయ్యాలి? భయ్యా నువ్వు టెన్షన్ పడాకు, అల్ల మాకు ఏదో ఒకటి దారి చూపిస్తాడు. సరే ఇర్ఫాన్, పద వెళ్దాం. కలింగడకాయలమ్మా, కలింగడకాయలే. అరే భయ్యా. హా బోలో భయ్యా. కొంచెం నా వ్యాపారం దగ్గర ఉంటారా, నేను నమాజ్ చదువుకొని వస్తా భయ్యా. హా సరే భయ్యా, మీరు వెళ్ళండి, మేము ఉంటాము. అరే ఇర్ఫాన్, ఇఫ్తియార్కి మంచి ఛాన్స్, కలింగరకాయ తీసుకొని వెళ్ళిపోదామా? దొంగతనం చేసి కలంగాలు తీసుకొని వెళ్తే రోజా తులుకుపోతుంది. అరే చూప్, జల్లి జల్లి తీసుకో, లేదంటే ఇఫ్తియార్ కి ఖాళీ కడుపుతో పడుకుంటావు. అరే ఇర్ఫాన్, నువ్వు గాని తీసుకొని వచ్చావా? అయితే నువ్వు గాని దొంగతనం చేసినావు. భయ్యా నువ్వు తెచ్చిన పండు హరాము, నేను తెచ్చిన పండు అలాలు. నువ్వు దొంగతనం చేసి వెళ్ళావు కదా, అప్పుడు అన్న నేను రోజా ఉన్నాని ఇచ్చాడు. సారీ ఇర్ఫాన్, నేను రోజా ఉండి చాలా పెద్ద తప్పు చేసా, పద వెళ్ళి ఇచ్చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఐ లవ్ రంజాన్ అని కామెంట్ చేయండి. నమస్తే నరసింహ భయ్. నమస్తే ఇర్ఫాన్, రోజా ఉంటున్నావా? భయ్ నేను ఉన్నా, నువ్వు ఉన్నావా? ఇర్ఫాన్ ఉంటున్నా, కానీ ఇఫ్తియార్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఎందుకున్నావు భయ్? అల్లా మీద నమ్మకంతో రోజా ఉన్నా ఇర్ఫాన్. చూసావా భయ్, అల్లా రోజా నేను వాళ్ళకి ఎంత బాగా చూసుకుంటున్నాడో. యా అల్లా, నువ్వు ఉన్నామని నమ్ముతున్నామల్లా. పద ఇర్ఫాన్, వెళ్ళి నమాజ్ చదువుకుందాం. అరే భయ్, మీరు రోజా ఉన్నారా? అల్హమ్దులిల్లా ఉన్నాం భయ్యా. అచ్చా భయ్యా, మేము ఇఫ్తియార్ కి ఫుడ్ పంచుతున్నాం, తీసుకోండి. అల్లా మీద నమ్మకంతో అన్ని రోజాలు ఉండండి, మొత్తం అల్లానే చూసుకుంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. భయ్యా నమాజ్ చదువుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అవును ఇర్ఫాన్, నమాజ్ చేసుకుంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఇర్ఫాన్, అక్కడ మీ నాన్న కదా. సరే రా వెళ్దాం. అరే పిల్లలు, ఇక్కడ నుంచి వెళ్ళండి రా. సలాం అలైకుం భయ్. ఏ సలామా, నేను చెప్పను. ఎందుకు భయ్యా? భయ్యా మా నాన్నకి అందరూ దూరం అయ్యారని అల్లా మీద కోపంతో ఇలా అయ్యాడు భయ్యా. వాళ్ళందరూ దూరం అయ్యారని మీరు ఇలా అయ్యారు, కానీ రోజు నీ కొడుకు ఇర్ఫాన్ కష్టాలు చూస్తే మీరు ఇలా ఉండరు. కొన్ని నీళ్లు తాగు నాన్న. భయ్యా నేను రోజా ఉన్నా. నాన్న, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే రోజా ఉండాలని పక్కాగా లేదు నాన్న. మా నాన్న మందు వదిలేసి మంచివాడు కావాలి, దానికోసం నేను చనిపోయే పర్వాలేదు. 2 నిమిషాలు ఉండు భయ్యా, వస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. పూలమ్మా, పూలే పూలు. అన్న పూలిందన్నా. పూలు 20 రూపాయలకి రావు, 30 రూపాయలు దాపో. అన్నా మా నాన్నకి పూలు తీసుకోవాలన్నా 10 రూపాయలు తక్కువ ఉంది, ఇస్తారా అన్న? శుక్రియా అన్న. అన్న నువ్వు వెళ్ళు, నేను పూలు తీసుకుని వస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాన్న నువ్వు నాకు చాలా గుర్తు వస్తున్నావు నాన్న. మరిన్ని రోజులు ఎందుకు రాలేదు నాన్న? నాన్న నేను రోజా ఉంటున్నా, ఎందుకంటే నేను రోజా ఉంటే మనసులో చనిపోయే వాళ్ళు కూడా ఎంతో పుణ్యం అంటారు నాన్న. పిల్లాడు చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. అస్తగ్ఫిరుల్లా, ఇక్కడ నిలబడడానికి నీకు సిగ్గుగా లేదా? యా అల్లా. అమ్మా నన్ను క్షమించండి, నేను ఒకటి అడుగుతా, చెప్తారా? నేను రోజు నమాజ్ కి వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు, అంతేగాక నమాజ్ కి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ ఎందుకుంటున్నారమ్మా? ఎవరు ఏమనుకున్నా నాకు తగలదు. నేను ఇక్కడ ఎందుకున్నా అంటే నా కొడుకు రోజు మసీదుకి వెళ్ళడానికి భయపడతాడు, అందుకే నేను రోజు ఇక్కడికి వచ్చి వాడిని అక్కడ దింపి ఇక్కడ నిలబడతాను. నేను మసీదు దగ్గర నిలబడకూడదని ఇక్కడ ఉంటామయ్యా. ఈ లోకం నన్ను ఏమైనా అనుకోని నా అల్లా నన్ను చూస్తుంటాడు. మాషల్లా, అల్లా పిల్లోనికి మంచి తల్లినిచ్చాడమ్మా. అమ్మే మా నమాజ్ పల్లె కావు. చూసారు కదా తల్లి ప్రేమ. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి. బాబా, నా తమ్ముడికి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, మీ గురించి నేను చాలా విన్నాను, ఏదో ఒకటి చేసి నా తమ్ముడికి కళ్ళు కనిపించేలా చేయండి బాబా. తమ్ముడికి కళ్ళు వచ్చేస్తాయి, నాకు ఆకలిగా ఉంది, పోయి గోస్ట్ తీసుకొని రాపో. సరే బాబా, వెంటనే తెస్తాం.
పదరా తమ్ముడు జల్లి, ఇది బాబాకి ఇస్తే నీ కళ్ళు వచ్చేస్తాయి ఈ రోజు. ఇన్షాల్లా. భయ్యా 4 రోజుల నుంచి ఏమీ తినలేదు భయ్యా, ఏమన్నా ఉంటే ఇయ్యండి భయ్యా, ఆకలి చచ్చిపోతున్నా. అన్నా ఆ క్యారీ అతనికి ఇచ్చే అన్నా. అరే తిక్కోడా, ఈ అన్నం బాబాది, ఈ అన్నం వాడికి ఇస్తే నీ కళ్ళు ఎప్పటికీ కనిపించవు. అన్నా నేను కళ్ళు లేకుండా ఎలాగైనా బతుకుతా. అన్ని ఆకలితో బతకడం చాలా నరకం అన్నా. శుక్రియా. అన్నా నా కళ్ళు కనపడతాయి. మీరు అన్నంతో అవసరం ఉన్నా మీరు ఒకరికి పెట్టారు, అదే మీ పుణ్యం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. అరే బి మీకడ్రా. ఏంటన్నా చెప్పండి. రోజా ఉన్నావా నువ్వు ఈ రోజు? అల్హమ్దులిల్లా ఉన్నా అన్నా. అరే ఆమె రోజా రంజాన్ అనుకుంటాడు, తలకేమో టోపీ వేసుకున్నాడు, కాళ్ళకేమో చెప్పులు వేసుకోవడం మర్చిపోయినాడు రా. అన్నా నాతో చెప్పులు లేవన్నా. మరి టోపీ బదులు చెప్పులు కొనుక్కోవచ్చు కదా నాన్న. నేను రోజా ఉన్నప్పుడు ఏం లేకపోయినా కూడా ఉంటా, కానీ ఈ టోపీ నాకు కావాలన్నా. మరి ఇంత ఎండకి రోజా ఉంటూ చెప్పులు లేకుండా నడుస్తున్నావే, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ అవుతుందన్నా. అల్లా ఎప్పుడు తోడుగా ఉంటాడు, అదే నాకు చాలన్నా. మీరు కూడా రోజా ఉంటే తప్పకుండా టోపీ పెట్టుకుంటారా? అయితే యా అల్లా అని కామెంట్ చేయండి.